నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా. ముందుగా హెడ్లైన్స్. అమెరికాలో బాయ్కాట్ టెస్లా నినాదం. మస్క్ కు మద్దతుగా ట్రంప్ కీలక ప్రకటన. మారిషన్ చేరుకున్న ప్రధాని మోదీ. తన మొత్తం మంత్రివర్గంతో కలిసి ఘన స్వాగతం పలికిన మారిషన్ ప్రధానమంత్రి. పన్నులు తగ్గించాలని కోరవద్దని పరిశ్రమ వర్గాలకు గడ్కరీ సూచన. పన్నులు తగ్గిస్తే పేదలకు సంక్షేమ పథకాలు అందించడం ఇబ్బంది అవుతుందన్న కేంద్ర మంత్రి. ఔరంగజేబ్ సమాధిని జేసీబీతో కూల్చేయాలన్న మహారాష్ట్ర బీజేపీ ఎంపీ. అయితే సమాధి తొలగింపు చట్ట ప్రకారమే జరగాలన్న ఫడ్నవీస్. బీఆర్ఎస్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే సమస్య వచ్చి ఉండేది కాదన్న తెలంగాణ ముఖ్యమంత్రి. కేసీఆర్ ను విమర్శించేందుకు సీఎం స్థాయి సరిపోదా అని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. హైడ్రా కమిషనర్ కు ఫిర్యాదుల వెల్లువ. ఏపీలో 125 కొత్త స్పెషల్ నీడ్స్ పాఠశాలలకు ప్రతిపాదనలు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి నారా లోకేష్ వెల్లడి. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ప్రారంభం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం. యువత పోరుతో ప్రభుత్వ కళ్లు తెరిపించాలి. వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు భానుమతి చైతన్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర వెల్లడి. ఎస్ఎల్బీసీ టనెల్లో రోబోతో రెస్క్యూ ఆపరేషన్. అన్వీ రోబోతో టనెల్లోకి వెళ్లిన 110 మంది. బాహుబలి 2 రికార్డును క్రాస్ చేసిన చావా. 25 రోజుల్లో 516 కోట్లు వసూలు. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు డౌన్. పడిపోయిన నిఫ్టీ, సెన్సెక్స్ ట్రేడింగ్. అగ్రరాజ్యం అమెరికా ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టిన టెస్లా బాస్ ఎలాన్ మస్క్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ట్రంప్ ఏర్పాటు చేసిన డోస్ శాఖ అధిపతిగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెస్లాను బహిష్కరించాలంటూ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బాయ్కాట్ టెస్లా వేళ మస్క్ కు మద్దతుగా టెస్లా కారును కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఎలాన్ మస్క్ పై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ఎలాన్ మస్క్ గొప్ప అమెరికన్ అని, యుఎస్ ను గొప్ప దేశంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. అందుకోసం అతను అద్భుతంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. కానీ రాడికల్ లెఫ్ట్ భావజాలం కలిగిన కొందరు వ్యక్తులు కావాలని కుట్రపూరితంగా టెస్లాను బహిష్కరించాలని ప్రయత్నిస్తున్నారని ట్రంప్ వ్యాఖ్యానించారు. టెస్లా ప్రపంచంలోనే గొప్ప ఆటో మేకర్లలో ఒకటని అభివర్ణించారు.
మస్క్ కు మద్దతుగా తాను రేపు ఉదయం సరికొత్త టెస్లా కారును కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించారు. అమెరికాను మళ్లీ గొప్పగా మార్చడంలో సాయం చేస్తున్న మస్క్ ను ఎందుకు శిక్షించాలి అంటూ ట్రూత్ లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఈ పోస్ట్ కు టెస్లా బాస్ కూడా స్పందించారు. అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల అధికారిక పర్యటనలో భాగంగా ఈ రోజు మారిషస్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మారిషస్ రాజధాని పోర్ట్ లూయిస్ లో ఆయనకు ఘన స్వాగతం లభించింది. మారిషస్ ప్రధానమంత్రి నవీస్ రామ్గులం తన మొత్తం మంత్రివర్గంతో కలిసి ప్రధాని మోదీని స్వాగతించడానికి హాజరయ్యారు. దీంతో పాటు ఎంపీలు, రాజకీయ పార్టీలతో పాటు మత పెద్దలు కూడా హాజరయ్యారు. ద్వీప దేశం జాతీయ దినోత్సవం వేడుకలకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో దేశంలోని అగ్ర నాయకత్వంతో సమావేశాలు నిర్వహిస్తారు. విమానాశ్రయంలో దిగగానే ప్రధానమంత్రి మోదీకి మారిషస్ ప్రధాని నవీన్ రామ్గులం పూలమాల వేసి స్వాగతం పలికారు. ప్రధాని మోదీ రాక నేపథ్యంలో పోర్ట్ లూయిస్ లోని హోటల్ వద్ద భారత ప్రవాస సభ్యులు అధిక సంఖ్యలో వచ్చారు. ప్రధాని మోదీని స్వాగతించడానికి మేము గత నెల రోజుల నుంచి సిద్ధంగా ఉన్నామని భారతీయ హై కమిషనర్ సాంస్కృతిక కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కాదంబిని ఆచార్య అన్నారు. భారతదేశం మారిషస్ మధ్య సముద్ర భద్రత, అభివృద్ధి, సామర్థ్య నిర్మాణం, ప్రజల మధ్య సంబంధాలను బలపరిచేందుకు ఈ పర్యటన ఉపయోగపడనుంది. ధనవంతుల నుంచి పన్నులు వసూలు చేసి పేదల అవసరాలకు వినియోగించడమే ప్రభుత్వం దార్శనికత అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. జీఎస్టీ, ఇతర పన్నులు తగ్గించాలని కోరవద్దని ఆయన పరిశ్రమ వర్గాలకు సూచించారు. అలా తగ్గిస్తే మరింత తగ్గించమని కోరతారని, ఇది మనుషుల తత్వమని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాబట్టి పన్నులు తగ్గించాలని కోరవద్దని ఆయన తెలిపారు. పేదల సంక్షేమం కోసం పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వానికి నిధులు అవసరమని వ్యాఖ్యానించారు. పన్నులు తగ్గించాలని తాము ప్రయత్నిస్తున్నప్పటికీ సాధ్యం కావడం లేదని తెలిపారు. పన్నులు తగ్గిస్తే సంక్షేమ పథకాలు అందించడం ఇబ్బందికరంగా మారుతుందని తెలిపారు. దేశంలో లాజిస్టిక్స్ ఖర్చు 2 ఏళ్లలో 9% తగ్గుతుందని పరిశ్రమ వర్గాలకు మంత్రి హామీ ఇచ్చారు. లాజిస్టిక్స్ ఖర్చు చైనాలో 8% కాగా అమెరికా, ఐరోపా దేశాల్లో 12%గా ఉందని తెలిపారు. మూలధన పెట్టుబడులను పెంచడం ద్వారా భవిష్యత్తులో దేశంలో మరిన్ని ఉద్యోగాలను సృష్టించవచ్చని వ్యాఖ్యానించారు. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి దిగుమతులను తగ్గించి ఎగుమతులను పెంచాల్సి ఉందని ఆయన తెలిపారు. I always telling to the people that there are some people who convert problems into opportunities and there are some people who convert opportunities into the problems. So accept the problems as an opportunity. Don't ask for reducing GST and tax. It is to be continuous process which is going on. If we reduce the tax, again you will ask for the more. Because this is the human psychology that every time we want to make whatever the thing, we want to reduce the taxation. But without taxation also, we cannot run the government. In the welfare state, it is to be vision of the government to take the tax from the people and giving benefit to the poor people. So government has also got their own limitations. And the reason as far as the import tariffs are concerned, it is to be time that we have to reduce the ప్రొడక్షన్. తెలంగాణలో బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ప్రాజెక్టులు పూర్తయి ఉంటే ప్రస్తుతం నీటి విషయమై ఆంధ్రప్రదేశ్ లో సమస్యలు తలెత్తేవి కావని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే కేసీఆర్ ను గద్దెదించి తాము అధికారంలోకి వచ్చామని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ ను విమర్శించేందుకు ముఖ్యమంత్రి స్థాయి సరిపోదా అని ఆయన ప్రశ్నించారు. మందకృష్ణ మాదిగంటే తనకు గౌరవం ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. అయితే పోటీ పరీక్షల ఫలితాలను రిజర్వేషన్లకు ఎటువంటి సంబంధం లేదని ఆయన తేల్చి చెప్పారు. మందకృష్ణ మాదిగ బీజేపీ నాయకుడిలా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. గతంలో ఎప్పుడో విడుదలైన నోటిఫికేషన్లకు ఎస్సీ వర్గీకరణ అంశం వర్తించదని గుర్తించాలని సూచించారు. ఏదైనా చేయాలని చూస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయని ఆయన హెచ్చరించారు. పార్టీ మారినా ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారో తనకు తెలియదని ముఖ్యమంత్రి అన్నారు. కేటీఆర్, కిషన్ రెడ్డి కలిసి తిరుగుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రాజెక్టులకు బడ్జెట్ లో పరిమితమైన కేటాయింపులు ఉంటాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు అడుగుతున్నట్లు ఆయన తెలిపారు. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ మేరకు నిధులు ఇవ్వాలని కోరుతున్నట్లు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. 39 సార్లు కాకుంటే 99 సార్లు ఢిల్లీకి వెళతామని, నిధుల కోసం వెళితే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ లో అధికారాన్ని ఉపయోగించి కొందరు నాయకులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు పలువురు ఫిర్యాదు చేశారు. హైడ్రా నిర్వహించిన ప్రజావాణిలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు లేఅవుట్లలో రహదారుల కబ్జాలు, పార్కుల ఆక్రమణలపై ఫిర్యాదులు చేశారు. ఈ రోజు మొత్తం 63 ఫిర్యాదులు అందాయి. తుర్కయంజాల్, ప్రతాప సింగారం, బోడుప్పల్ ప్రాంతాల
నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిశీలించాలని సంబంధిత అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకునే మాజీ మున్సిపల్ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు కబ్జాలకు పాల్పడుతున్నారని వివిధ ప్రాంతాల ప్రజలు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినప్పటికీ స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాసు పుస్తకాలను సృష్టించి పాత లేఅవుట్లను చేరిపేసి పంట పొలాలుగా సాగు చేస్తున్నారని ఫిర్యాదులు పేర్కొన్నారు. సార్, మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఏవినగర్ 2 అండి, తుర్కంజాల్ మున్సిపాలిటీ. ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఏవినగర్ 2 కాలనీలో మెయిన్ రోడ్డుకి అడ్డంగా గోడ కట్టడం జరిగింది. దీని వలన ఏమవుతుందంటే మేము అదనంగా 1 కిలోమీటర్ దూరం ప్రయాణించవలసి వస్తుంది. నెంబర్ 2 ఏంటంటే ఈ గోడను కూడా ఫ్లడ్ వాటర్ వెళ్లే దారిలో అడ్డంగా కట్టడం జరిగింది. ఇప్పుడు మా కాలనీ నుంచి ఫ్లడ్ వాటర్ వెళ్లి తుర్కంజాల్ చెరువులో కలుస్తాయి మాకు జనరల్ గా. కానీ ఆయన ఎక్కడైతే ఫ్లడ్ వాటర్ వెళ్తుందో అక్కడ అడ్డుకోవడం కట్టడం వల్ల మాకేమవుతుందంటే భవిష్యత్తులో ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉన్నది, కాలనీ మునిగిపోయే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ రెండు విషయాలు. ఇంకోటి ఏంటంటే మా కాలనీలో కట్టినటువంటి ఈ అడ్డుగోడ కూడా హై టెన్షన్ వైర్ల కింద ఉందండి. హై టెన్షన్ వైర్ల కింద ఎటువంటి నిర్మాణాలు చేయకూడదు. ఈ హై టెన్షన్ వైర్ల కింద కూడా నిర్మాణాలు చేపట్టిండ్రు. కాబట్టి ఈ మూడిని దృష్టిలో పెట్టుకుని రంగనాథ్ సార్ గారు మాకు న్యాయం చేస్తారని చెప్పేసి సార్ దగ్గర రావడం జరిగింది. మాకు సార్ చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు, చాలా బాగా మాకు రెస్పాన్స్ ఇచ్చారని కూడా మాకు నమ్మకం ఉంది సార్ చేసి పెడతారని చెప్పేసి. థ్యాంక్ యూ అంటారు. వివిధ రకాల రుగ్మతలకు గురై ప్రత్యేక ఏర్పాట్లు అవసరమైన పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు అనేక సమస్యలు ఎదుర్కొంటుంటారు. వారి అవసరాలను ఆసరాగా తీసుకుని ప్రైవేటు సంస్థలు కొన్ని 50,000 కూడా వసూలు చేయిస్తున్నాయని ఏపీ రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ స్పెషల్ నీడ్స్ పిల్లలకు టీచర్ అండ్ స్టూడెంట్ రేషియోను మెయింటైన్ చేయాలని కోరారు. వారి కాళ్లపై వాళ్లను నిలబెట్టడానికి అవకాశం ఏర్పడాలన్నారు. అందుకు మంత్రి లోకేష్ సమాధానం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఏర్పాటు చేసి 21 రకాల దివ్యాంగుల్లో 9 రకాల వారికి స్పెషల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. వీరి కోసం రాష్ట్రంలో 679 భవిత సెంటర్లు నిర్వహిస్తున్నాం. ప్రతి సెంటర్ కు 2 చొప్పున 1358 మంది టీచర్లు ఉన్నారు. ఈ సెంటర్లలో 41,119 మంది రిజిస్టర్ చేసుకున్నారు. పిల్లలను వారి కుటుంబాలను ఆదుకోవాలనే లక్ష్యంతో ఉన్నాం. సభ్యులతో ఒక కమిటీ వేసి కొత్త టెక్నాలజీ టీచింగ్ పై చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి లోకేష్ అసెంబ్లీలో వివరించారు. బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో తెలంగాణ భవన్లో పార్టీ శాసనసభ పక్షం సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్లపై బిల్లులు ప్రవేశపెట్టాలని ఈ నెల 6న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వాటిపై తీసుకున్న చర్యలపై కేసీఆర్ పార్టీ ప్రజా ప్రతినిధులకు వివరించి అందుకు అనువైన కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లే కార్యాచరణ, తదితర అంశాలపై కూడా మార్గనిర్దేశం చేయనున్నారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సమాధిని తొలగించాలన్న డిమాండ్ కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మద్దతుగా మాట్లాడారు. ఛత్రపతి సంభాజీ నగర్ జిల్లాలోని కులాబాద్ లో ఉన్న ఔరంగజేబ్ సమాధిని తొలగించాలని, అయితే ఇది చట్ట ప్రకారమే జరగాలని అభిప్రాయపడ్డారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమాధి ప్రాంతాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి అప్పగించిందని, దీంతో ఆ ప్రాంతం ఏఎస్ఐ సంరక్షణలో ఉందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలకులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఫడ్నవీస్ తప్పుపట్టారు. సీఎం ఫడ్నవీస్ వ్యాఖ్యలపై బీజేపీ సతారా ఎంపీ ఛత్రపతి శివాజీ వంశానికి చెందిన ఉదయన్ రాజే భూసాలే స్పందించారు. ఓ దొంగకు ఏర్పాటు చేసిన సమాధిని తొలగించడానికి చట్టాలతో పనేముందని సింపుల్ గా ఓ జేసీబీని పంపించి ఔరంగజేబ్ సమాధిని నిలమట్టం చేయాలని కోరారు. ఔరంగజేబ్ సమాధిని సందర్శించి నివాళులర్పించాలని భావించేవారు ఈ శకలాలను తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పెట్టుకోవచ్చని ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాని మరాఠా గడ్డపై ఔరంగజేబ్ ను కీర్తిస్తే ఇకపై సహించబోమని తేల్చి చెప్పారు. ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీలో ఔరంగజేబ్ ను ప్రశంసిస్తూ ఎమ్మెల్యే అబు ఆజ్మీ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ ఉదయన్ రాజే భూసాలే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛత్రపతి శివాజీ, రాజమాత జిజావు ఛత్రపతి సంభాజీ మహారాజులను కించపరిచేలా మాట్లాడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. गुरु तेग बहादूरजींनी देखील स्पष्टपणे सांगितलं की माझा धर्म जर तुम्ही बदलून दाखवला तर माझी संपूर्ण कौम धर्म बदलेल, पण माझा तुम्ही बदलू शकत नाही. अत्यंत अनन्वित छळ त्यांचा करण्यात आला आणि शेवटी ते शहीद झाले. त्यामुळे देव, देश आणि धर्माकरता या ठिकाणी आपल्या संस्कृतीला वाचवण्याकरता ही शहादत त्यांची होती आणि म्हणूनच हा 350वा जे त्यांचं वर्ष आहे शहादतचं,
ते साजरं करण्याच्या दृष्टीनं या ठिकाणी ही संगत होते आणि मी त्याच्यामध्ये आलो. साहेब, आम्हालाही प्रत्येकाला असंच वाटतं, फक्त काही गोष्टी कायद्याने कराव्या लागतात कारण ती संरक्षित आहे. जुन्या काँग्रेसच्या काळामध्ये ఏఎస్ఐचं సంరక్షణ మియాలయ. నిజామాబాద్ పసుపు రైతుల ఆందోళనలు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని రేవంత్ రెడ్డి సర్కార్ను వీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సూటిగా ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు ఎన్నో మాయమాటలు చెప్పిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడానికి మాత్రం ముందుకు రావటం లేదు. క్వింటాల పసుపుకు 15,000 మేర మద్దతు ధర కల్పిస్తామని ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. పసుపుకు కనీసం 9,000 రాని పరిస్థితి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడానికి చర్యలు తీసుకోకపోవడం దారుణం. ఇది రైతులను నయవంచన మోసం చేయడమే అని ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. పసుపు బోర్డు తీసుకొచ్చామని చెబుతున్న బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కనీసం రైతులను పరామర్శించడం లేదు. పసుపుకు ధరలు పెంచుతామని, మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తామని పసుపు బోర్డు ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇచ్చిన హామీ ఏమైంది? తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం 15,000 మద్దతు ధర చెల్లిస్తూ పసుపు పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాను అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. జై తెలంగాణ. ఇవాళ నిజామాబాద్లో పసుపు రైతులు ఉద్యమిస్తున్నటువంటి తీరుని మనం గమనించడం జరిగింది. మొన్న మిర్చి రైతులు అదే తీరుగా ఉద్యమించిండ్రు. కానీ మాటలు చెప్పినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా మరి రైతులకు ఆదుకోవడానికి ముందుకు రావడం లేదు. నిజామాబాద్లో పసుపు రైతులకు 15,000 మద్దతు ధర ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చి ఉన్నారు. అదే మాట గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు కూడా చెప్తున్నారు. కానీ పసుపుకు ఇప్పుడు కనీసం 11,000, 9,000 కూడా రానటువంటి పరిస్థితులలో ప్రభుత్వం ముందుకొచ్చి మా నిజామాబాద్ పసుపు రైతుల్ని ఆదుకోకపోవడం అన్నది కేవలం రైతుల్ని నయవంచన చేయడమే, మోసం చేయడమే. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి పసుపు పంటను కొనుగోలు చేయాలని చెప్పి కనీసం 15,000 రూపాయలు మద్దతు ధర ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా పసుపు బోర్డు తీసుకొచ్చామని చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మా ఎంపీ అరవింద్ గారు కూడా మరి ఈ సందర్భంలో కనీసం రైతులను పరామర్శించేటటువంటి పరిస్థితి కూడా కనబడడం లేదు. పసుపు బోర్డు తీసుకొచ్చారు, దానికి చట్టబద్ధత లేదు. పసుపు బోర్డు తీసుకొచ్చినారు, దాంతో పసుపు రైతులకు ఒరిగిందేమీ లేదు. కనీసము ఆ పసుపు బోర్డు ఇనాగ్రేషన్ టైంలో బండి సంజయ్ గారు ఒక మాట చెప్పినారు, మేము చాలా దీంతో పసుపు రైతులకు లాభం చేస్తాము, ధరలు పెంచుతామని చెప్పినారు. మరి ఆ ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా కనీసం కనబడతలేదు. సో ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు రావాలని చెప్పి రైతులను ఆదుకోవాలి, పసుపు రైతులను అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. వైఎస్ఆర్సీపీ నేతృత్వంలో యువత పోరు ద్వారా మొద్దు నిద్రపోతున్న కూటమి ప్రభుత్వ కళ్లు తెరిపిస్తామని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర తెలిపారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు అన్ని వర్గాలకు హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిన తర్వాత వారి నిలువున మోసం చేస్తుందని మండిపడ్డారు. యువతకు ఉపాధి, నిరుద్యోగ భృతి అంటూ తీయని మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారని, నేడు వారి గురించి పట్టించుకునే పాపాన పోవడం లేదని ధ్వజమెత్తారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల్ని తక్షణమే విడుదల చేయాలని, జగన్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన 17 ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణని తక్షణమే నిలిపివేయాలని, ఇదే సందర్భంలో కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీల మేరకు ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అందించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్లకి ర్యాలీలు నిర్వహించి అనంతరం వినతి పత్రాలు జిల్లా కలెక్టర్లకు అందించాలని జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. దీనిలో భాగంగానే రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు, యువత ఈ కలెక్టరేట్ కార్యాలయాలకి కదం తొక్కి ఏదైతే చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతా ఉన్నాడో దానికి నిరసనగా విద్యార్థులు మరింత సమరశీలంగా ఉద్యమించాలని ముందుగా విద్యార్థి లోకానికి మేము పిలుపునిస్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరఫున ఇప్పటికే బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్లో ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లకి కూటమి ప్రభుత్వం కేవలం 2,644 కోట్ల రూపాయలు కేటాయించింది. ప్రతి సంవత్సరం వాస్తవంగా 3,900 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లకి అవసరం. 2,800 కోట్లు రియంబర్స్మెంట్, 1,100 కోట్లు వసతి దీవెన అంటే స్కాలర్షిప్లకు ఇవ్వాలి. మొత్తం 3,900 కోట్లు ప్రతి ఏటా ఇవ్వాలి. గత బకాయిల్ని ప్రభుత్వం కేవలం 700 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఇంకా 3,200 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి. 2025-26 విద్యా సంవత్సరానికి 3,900 కోట్ల రూపాయలు అవసరమైతే ప్రభుత్వం ఇచ్చింది 2,644 కోట్లు. మొత్తం కలిపి ఇవ్వాల్సిన గత సంవత్సరం, ప్రస్తుత సంవత్సరాలకి ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు మొత్తం 7,100 కోట్ల రూపాయలు ఉన్నాయి. ప్రభుత్వం వీటిని కేవలం బడ్జెట్లో 2,644 కోట్లు మాత్రమే చూపించింది. పెండింగ్ బకాయిలు ఎప్పుడు ఇస్తారో ఇప్పటికీ స్పష్టత లేదు. మీరు ఫీజు చెల్లించకపోతే కాలేజీ యాజమాన్యాలుగా మేము సర్టిఫికెట్లు మీకు ఇవ్వము అని చెప్పేసి కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఒత్తిడి చేస్తా ఉన్నాయి.
విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి బంగారం తాకట్టు పెట్టి దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్లో మరో 7గురి ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ 18వ రోజుకు చేరుకుంది. సొరంగం లోపల టీబీఎం మిషన్ ముందు 50 మీటర్లు అత్యంత ప్రమాదకర పరిస్థితి నెలకొంది. అక్కడ రెస్క్యూ బృందాల ప్రాణాలకు ప్రమాదం ఉండటంతో అన్వి రోబోను రంగంలోకి దించారు. మంగళవారం ఉదయం షిఫ్ట్ లో 110 మంది సహాయక బృందాలతో పాటు అన్వి రోబో బృందంతో లోకో ట్రైన్ ద్వారా లోపలికి వెళ్లారు. అన్వి రోబోను ప్రత్యేక వాహనంలో రోబో బృందం మంగళవారం ఉదయం టనల్ వద్దకు చేరుకుంది. రోబోతో పాటు దాన్ని ఆపరేట్ చేసే బృందం లోకో ట్రైన్ ద్వారా లోపలికి వెళ్లారు. సొరంగంలో చిక్కుకున్న 8 మందిలో గురుప్రీత్ సింగ్ మృతదేహం లభ్యమైన ప్రదేశంతో పాటు పక్కన 2 రోజుల పాటు తవ్వకాలు జరిపారు. కేరళ డాగ్స్ జీపీఆర్ సిస్టమ్ ద్వారా గుర్తించిన D1, D2 ప్రదేశాలలో సింగరేణి కార్మికులు, రైట్ హోల్ మైనర్లతో పాటు ఇతర బృందాలు సహాయక చర్యలు చేపట్టినా మిగిలిన 7గురి ఆచూకీ లభించడం లేదు. దీంతో లోపల చివరి పాయింట్ వద్ద రెస్క్యూ టీం బృందాలు వెళ్లడానికి పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉండటంతో అక్కడేమైనా మృతదేహాలు లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో హైదరాబాద్ కు చెందిన అన్వి రోబోతో నిపుణులు రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా లోపలికి వెళ్లారు. 13.200 కిలోమీటర్ల వరకు లోకో ట్రైన్ ద్వారా చేరుకుంటారు. అక్కడ నుండి 13.850 కిలోమీటర్ల వరకు కాల్నడకన శిథిలాలు, మట్టి, బురద, 2 ఎస్కవేటర్లు, మట్టి శిథిలాల మధ్య జాగ్రత్తలు పాటిస్తూ చేరుకోవాల్సి ఉంటుంది. వైఎస్ఆర్ జిల్లా కాశీనాయన మండలంలోని అవధూత కాశీనాయన పుణ్యక్షేత్రంలో కూల్చివేతలు జరిగాయి. ఈ విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి కూల్చివేతలను పరిశీలించారు. సనాతన ధర్మాన్ని కాపాడుతానన్న పవన్ కళ్యాణ్ ఇలా కూల్చివేతకు దిగడం దారుణమని మండిపడ్డారు. ఆశ్రమాలు కూల్చివేతలు ఆపకపోతే కాశీనాయన భక్తుల ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని రవీంద్రనాథ్ రెడ్డి హెచ్చరించారు. కార్యక్రమంలో రవీంద్రనాథ్ రెడ్డి వెంట ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధా, ఆశ్రమ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. కూల్చివేతలు జరిగాక మా దృష్టికి వచ్చినప్పుడు మేమేమనుకున్నామంటే ప్రభుత్వానికి అనేక సమస్యలు ఉన్నాయి, మనం కొత్త సమస్యను సృష్టించకూడదు, పాలకులు ఆలోచన చేస్తారు, సరైనటువంటి నిర్ణయాలు చేస్తారు అని మేము ఆశించాం. కానీ దానికి భిన్నంగా మూడోసారి వచ్చి మరికొన్ని నిర్మాణాలని కూల్చివేశారు. నా విష్ణు పృథివీపతి అని మేము నమ్ముతాం. పాలకులలో శ్రీ మహావిష్ణువు అంశం ఉంటుందని భావన. అంటే శ్రీ మహావిష్ణువు అంటే స్థితికారుడు అని, పోషించేవాడు, పాలించేవాడు, సంరక్షించేవాడు అని మేము నమ్ముతాం. పాలకులుగా ప్రజల్ని పోషించి సంరక్షించాల్సిన బాధ్యత మీదే. అయితే కడుపున పుట్టినటువంటి బిడ్డలు పట్టించుకోకపోతే, అన్నం పెట్టకపోతే ఆశ్రయం ఇచ్చి వాళ్ళకి అన్నం పెట్టి పోషిస్తున్నటువంటి కాశీనాయన క్షేత్రం మీరు చేయాల్సిన పని చేస్తుంది అని మీకేమైనా కోపం వచ్చిందేమో మాకు అర్థం కాలేదు. అయ్యా, మీరు కూలగొడుతుంది కేవలం నిర్మాణాలని మాత్రమే అని మీరు అనుకుంటున్నారేమో, మాకు తెలియటం లేదు. కానివ్వండి, మీరు కూలగొడుతుంది కేవలం నిర్మాణాలని మాత్రమే కాదు బాబు. కన్నబిడ్డలు భోజనం పెట్టకపోతే అన్నమో రామచంద్ర అని అలమటించకుండా ఆ వృద్ధుల్ని అక్కున చేర్చుకుని అన్నం పెట్టుతున్నటువంటి ఓ మహావృక్షాన్ని మీరు కూలగొడుతున్నారు. ఏ కులం వాళ్ళు వచ్చారు, ఏ ప్రాంతం నుండి వచ్చారు, ఏ మతం వాళ్ళు వచ్చారు అని చూడకుండా అందరినీ అక్కున చేర్చుకుని భోజనం పెట్టేటువంటి జ్యోతిక్షేత్రాన్ని కూల్చడం ద్వారా ఓ సమతా కేంద్రాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాము అనే ఆలోచన మీకు కలగలేదా?
ఆలోచన చేయండి. ఇటీవల విడుదలైన బాలీవుడ్ చిత్రం చావా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల ప్రపంచం సృష్టిస్తుంది. విక్కీ కౌశల్, రష్మిక మందన నటించిన ఈ చారిత్రక చిత్రం విమర్శలకు ప్రశంసలను దక్కించుకుని రికార్డుల మూత మోగిస్తుంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో విక్కీ కౌశల్ ఛత్రపతి శివాజీ తనయుడు సంభాజీ మహారాజ్ పాత్రలో జీవించారు. కాగా చావా చిత్రం తాజాగా బాహుబలి 2 రికార్డును దాటేస్తుంది. రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి 2 సినిమా బాలీవుడ్ లో 510 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ఆ కలెక్షన్లను చావా అధిగమించింది. కేవలం 25 రోజుల్లోనే 516 కోట్లు వసూలు చేసింది. ఓవరాల్ గా బాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో చావా 6వ స్థానంలో ఉంది. చావా చిత్రం ఫిబ్రవరి 14న రిలీజ్ అయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న వాణిజ్య నిర్ణయాలు ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. అమెరికా ఆర్థిక సంక్షోభం దిశగా వెళ్తుందన్న ఊహాగానాల నేపథ్యంలో వాల్ స్ట్రీట్ మార్కెట్ సోమవారం కుప్పకూలింది. ఆ ఎఫెక్ట్ మిగతా దేశాలపై పడింది. ఇవాళ ఉదయం ఇండియన్ మార్కెట్లపై కూడా ఎఫెక్ట్ చూపించింది. సెన్సెక్స్, నిఫ్టీ మార్కెట్లు ఇవాళ ట్రేడింగ్ లో డౌన్ అయ్యాయి. సెన్సెక్స్ ట్రేడింగ్ లో 400 పాయింట్లు డౌన్ అయింది. నిఫ్టీ కూడా తక్కువకే ట్రేడ్ అవుతుంది. అమెరికా డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ 87.38గా ఉంది. అమెరికన్ వాల్ స్ట్రీట్ లో సుమారు 4 ట్రిలియన్ల మేర ట్రేడ్ మార్కెట్ ఆవిరైపోయింది. ఇవాళ గ్లోబల్ ట్రేడింగ్ లో జపాన్ కి 225 మార్కెట్ 1.7% తక్కువ ట్రేడ్ అయింది. దక్షిణ కొరియాకు చెందిన కోప్సీ 1.5%, హాంకాంగ్ కు చెందిన హాంగ్ సెంగ్ ఇండెక్స్ 0.7% తక్కువ ట్రేడ్ అయ్యాయి. సోమవారం అమెరికాకు చెందిన మార్కెట్లో S&P 500లో ట్రేడింగ్ 2.7% పడిపోయింది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ లో ట్రేడింగ్ 2% పడిపోయినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. టెక్నాలజీ షేర్లు కూడా భారీగా పడిపోయాయి. నాస్డాక్ లో 4% షేర్లు డౌన్ అయ్యాయి. ఇక టెస్లా కంపెనీ షేర్లు 15.4% పడిపోయినట్లు తెలుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చీప్ కంపెనీ ఎన్విడియా షేర్లు 5% పడిపోయాయి. మెటా, అమెజాన్, ఆల్బర్ట్ పెట్ కంపెనీల షేర్లు కూడా దారుణంగా పడిపోయాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అమెరికాలో బాయ్కాట్ టెస్లా నినాదం. మస్క్ కు మద్దతుగా ట్రంప్ కీలక ప్రకటన. మారిషన్ చేరుకున్న ప్రధాని మోదీ. తన మొత్తం మంత్రివర్గంతో కలిసి ఘన స్వాగతం పలికిన మారిషన్ ప్రధానమంత్రి. పన్నులు తగ్గించాలని కోరవద్దని పరిశ్రమ వర్గాలకు గడ్కరీ సూచన. పన్నులు తగ్గిస్తే పేదలకు సంక్షేమ పథకాలు అందించడం ఇబ్బంది అవుతుందన్న కేంద్ర మంత్రి. ఔరంగజేబ్ సమాధిని జేసీబీతో కూల్చేయాలన్న మహారాష్ట్ర బీజేపీ ఎంపీ. అయితే సమాధి తొలగింపు చట్ట ప్రకారమే జరగాలన్న ఫడ్నవీస్. బీఆర్ఎస్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే సమస్య వచ్చి ఉండేది కాదన్న తెలంగాణ ముఖ్యమంత్రి. కేసీఆర్ ను విమర్శించేందుకు సీఎం స్థాయి సరిపోదా అని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. హైడ్రా కమిషనర్ కు ఫిర్యాదుల వెల్లువ. ఏపీలో 125 కొత్త స్పెషల్ నీడ్స్ పాఠశాలలకు ప్రతిపాదనలు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి నారా లోకేష్ వెల్లడి. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ప్రారంభం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం. యువత పోరుతో ప్రభుత్వ కళ్లు తెరిపించాలి. వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు భానుమతి చైతన్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర వెల్లడి.
ఎస్ఎల్బిసి టనెల్లో రోబోతో రెస్క్యూ ఆపరేషన్. అన్వి రోబోతో టనెల్లోకి వెళ్లిన 110 మంది. బాహుబలి 2 రికార్డును క్రాస్ చేసిన చావా. 25 రోజుల్లో 516 కోట్లు వసూలు. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు డౌన్. పడిపోయిన నిఫ్టీ, సెన్సెక్స్ ట్రేడింగ్. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.